హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను సంతోషి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి ఆల్ ఇన్ వన్ ఛానల్. మనం ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే, ఇంట్లో మనం వారాలప్పుడు కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదండీ! లేకపోతే పూజలప్పుడైనా కోకోనట్‌ని మనం ఎక్కువ వాడం. అలా ఉంచేస్తే బూజు పట్టేస్తూ ఉంటుంది కదా! అలా కాకుండా ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారన్నమాట. పిల్లలే కాదు, పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే తింటారు. చాలా కమ్మగా చాలా బావుంటుంది. కోకోనట్ రైస్ చేసేద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుందన్నమాట. మనకి మార్నింగ్ పెద్ద హడావుడి లేకుండా త్వరగా అయిపోతుంది. ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేస్తున్నాను. ఇది కాస్త హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేస్తున్నాను. అదే వేరుశెనగ గుళ్ళండి. అవి కాస్త బాగా వేగాలి. క్రిస్పీగా రావాలన్నమాట. చూసారా బాగా వేగాయి కదా! ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి కాస్త వేగిన తర్వాత అందులో 4 ఎండుమిర్చి వేసానండి. అవి కూడా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. అలాగే 4 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నవి బాగా వేగాలన్నమాట. ఇందులోనే చిన్న అల్లం ముక్క దంచుకుని వేసుకున్నానండి. ఉత్త అల్లం మాత్రమే. చూసారా వేగింది కదా! బాగా ఈ విధంగా వేగాలన్నమాట. అలా వేగిన తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. ఆ కొబ్బరికాయ ఈ విధంగా కోరుకున్నాను. దీన్ని వేసేసుకుందాం. మరీ ఎక్కువ వేగనవసరం లేదండి ఈ కొబ్బరి అన్నది. కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే కొంచెం కొత్తిమీర వేసి కాసేపు ఫ్రై చేసుకుందాం. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక గ్లాసు ఉడికించినటువంటి రైస్‌ని వేస్తున్నాను. ఒక గ్లాస్ రైస్ సరిపోతుందన్నమాట ఈ క్వాంటిటీకి. ఈ రైస్‌లో ఇవన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి బాగానే. ఇందులోనే మనం రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు వేయలేదు కదా! చూడండి, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి మొత్తం అన్నీ కూడా రైస్‌కి పట్టేంత వరకు కలిపేసుకుందాం. అంతేనండి, సింపుల్ అండి. చాలా సింపుల్ అండి. మార్నింగ్ పెద్ద శ్రమ పడకుండా పిల్లలకి ఈజీగా ఇలా చేసి పెట్టారంటే లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారన్నమాట. కమ్మగా ఉంటుంది. కారం పెద్ద ఉండదండి ఈ కోకోనట్ రైస్ అన్నది. రెడీ అయిపోయింది. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. అంతే, రెడీ అయిపోయింది. మనకి పల్లీలు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ రైస్‌లోని. బాగా వేయించుకోవాలన్నమాట పల్లీలని. చూసారా పొడి పొడిలాడితే ఎంత బాగుందో. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా! టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఇలాగా. ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ బాక్స్‌లో షేర్ చేసేయండి. చూసారా కమ్మని కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్‌లో ఇలాంటి రైసులు చాలా ఉన్నాయండి, కొత్త రైసులు. ఒకసారి చూడకపోతే చూసేయండి. డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా పెడతాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.